హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ వందనాలండి. ఇక్కడ మీరు చూస్తున్నది జెరూసలేంలో ఉన్న యేసుక్రీస్తు వారి సమాధి అండి. ఇది ఎంట్రన్స్. ఇక్కడి నుంచి ఇలాగా వెళ్తే అక్కడ గుహలా ఉంటుందండి. ఈ మెట్లు దిగి కిందకి వెళ్ళినప్పటికీ అక్కడ అరిమతాయి తవ్వించుకున్న సమాధి ఉంటుంది. కొత్త సమాధి. ఆ సమాధిలో యేసుప్రభు వారిని పెట్టారన్నమాట. ఇది జెరూసలేంలో ఉంటుందండి. ఎంత అద్భుతమో కదా! ఖాళీ సమాధి ప్రపంచంలో ఎవరికీ లేదండి. అది మన యేసుక్రీస్తు వారిదే ఉంది. అన్నీ సజీవ సాక్ష్యాలుగా యెరూషలేంలో ఎక్కడ చూసినా యేసుక్రీస్తు వారి ఆనవాళ్ళు ఉన్నాయండి. ప్రతీది ఉన్నది యెరూషలేంలోని. ఇదిగో అండి, ఇది ఇలా గుహలా ఉంటుంది. ఈ గుహలో నుంచి లోపలికి వెళితే అక్కడ ఖాళీగా ఉన్న యేసుక్రీస్తు వారి సమాధి ఉంటుందండి. ఇది చూడడానికి దేవుడు నాకు ధన్యత ఇచ్చాడండి. ఇదిగోండి, ఇలా లోపలికి వచ్చి చూసిన తర్వాత ఇలా ఉంటుందండి. గ్రిల్ కట్టి ఉంటుంది. లోపల 2 సమాధుల్లా ఉంటాయి. ఇలాగా ఉంటుందన్నమాట అండి. అదిగో చూడండి, ఖాళీ సమాధి. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వచ్చి చూసి ఎంతో ఆనందించి వెళ్తారు యేసుక్రీస్తు వారి సమాధిని. లోపల ఎలా ఉంటుందండి, సీసీ కెమెరాలు కూడా ఉంటాయి లోపల. ఇలా ఉంటుంది. చూసారు కదండి, ఇది జెరూసలేంలో ఉన్న యేసుక్రీస్తు వారి సమాధి అండి. ఇంకా ఎన్నో సజీవ సాక్ష్యాలు ఉన్నాయండి జెరూసలేంలోనే. అందరికీ వందనాలండి.